నాకు అలాగే ఉంది, ఇండియా వచ్చేసినట్టే ఉందండి ఫీలింగ్. ఈ కునాఫా తయారైందో అక్కడే టేస్ట్ చూడు, చీజ్ చూడండి. ఓడి అమ్మ రే. ఇప్పుడు నేను ఒమన్లో ఉన్నాను, ఇప్పుడు యూఏఈలో ఉన్నాను. ఒమన్లో ఉన్నాను, యూఏఈలో ఉన్నాను. ఒక కాలు ఒమన్, ఒక కాలు యూఏఈలో ఉంది నాకు ఇప్పుడు. ఏంటి ఎంతమంది వస్తున్నారు, ఏమన్నా ఫంక్షన్ అని అడిగితే అవునన్నారు. ఏదో ఒక చీకట్లో నుంచి ఆ వెళ్తుంటది చూసారా, చీకటి గృహలాగా ఉంది. ఏముంటుందో తెలీదు, మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇది అరబిక్ ఫేమస్ స్వీట్ లుకేమత్. అండేట్రా. గుడ్ మార్నింగ్ మయ్య, హలో నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా, ఫ్లైట్ కానీ షిప్ కానీ ఎక్కకుండా వేరే కంట్రీ వెళ్ళబోతున్నాం అనమాట. అది ఎలాగనేది వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూస్తారు. వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో టిఫిన్ చేద్దామని మన ఇండియన్ టిఫిన్ హోటల్ ఒకటి ఉంది, సారంగ భోజనశాల ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్. అందులోకి వచ్చాం. తమిళనాడు స్టైల్ ఇడ్లీ, కాకపోతే మన ఆంధ్రాలో తిన్నట్టే అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి టమాటా కొత్తిమీర పచ్చడి భలే ఉంది. పొంగల్ కూడా వచ్చింది, టేస్ట్ చూద్దాం. అద్దరిపోయిన చట్నీ. ఇడ్లీ కూడా మన ఆంధ్ర ఇడ్లీ లాగే ఉంది. నెక్స్ట్ ఈ దోశ చెప్పాం. దోశ చూడండి ఎంత ఉందో, చాలా పెద్దది ఇచ్చాడు ఇక్కడ. జస్ట్ టేస్ట్ కోసమే. బా ఎంత సాఫ్ట్గా ఉందిరా దోశ, క్రిస్పీగా ఉంది. ఈ చట్నీ మాత్రం సూపర్ ఉంది, టమాటా కొత్తిమీర చట్నీ. చాలా బాగుంది. రెండు కొండల మధ్యలో రోడ్డు చూడండి, కొండలు మొత్తం తవ్వేశారు, అటు ఇటు కూడా. అటు వచ్చేసరికి ఒక కలర్లో ఉంది, రాళ్ళు కింద పడకుండా పైనుంచి ఏదో అలికినట్టు ఉందన్నమాట. ఇటు చూసుకుంటే ఎలా ఉంది. బా ముందుకెళ్ళే కొద్దీ కొండలు ఇది చూడండి మొత్తం కూడా. ఇప్పుడు దాకా మనం అన్ని ఇసుక టైపు కొండలు చూసాం కదా, ఇది చూడండి. ఇప్పుడే దారిలో ఒక చోట ఆగాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. నేను మళ్ళీ చెప్తున్నాను, టీవీలో పెట్టుకుని చూడండి, ఈ అందాలను ఇంకా బాగా ఆస్వాదించవచ్చు మీరు. ఎందుకంటే మొబైల్ చిన్న స్క్రీన్ వల్ల మీకు ఇవి నీట్గా కనిపించకపోవచ్చు. అదే టీవీలో పెట్టుకుని చూస్తే మొబైల్లో చూసిన దానికి దీనికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో. వావ్, ఎంత ఎత్తున్నాయో చూడండి కొండలు. చూసాకుండా వెళ్ళిపోయామంటే దొలుకుంటే వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ఇసుక కాదు, ఇదంతా రాళ్ళు. ఇలా మనకి ట్రైన్లకి పట్టాల మధ్యలో వేస్తా చూసారు రాళ్ళు, ఆ టైప్ ఆఫ్ రాళ్ళు, పెద్ద పెద్ద కొండ రాళ్ళు ఇవన్నీ కూడా. ఇద్దరు అనుకుని వేసుకున్నారేంటండి ఒకటే కలరు, బ్రదర్స్. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మెట్లు ఉన్నాయి చూడండి, అలా మెట్లు కిందకి దిగడానికి మెట్లు అనమాట. ఈ రాళ్ళు మన ఊర్లో ఎక్కడుంటాయి ఇలాంటి, గోదావరిలో వాగుల్లో ఉంటాయి కదా. రేలు ఏంటి ఎంత ఉంది, జాగ్రత్త అమ్మా. ఇదొక వాటర్ కూడా వెళ్తుంది మళ్ళీ ఇక్కడ నుండి. సేమ్ మన రాయలసీమ వైపు గట్ట ఉంటాయి చూసావా, ఆ టైప్ ఉంది. అలాగా ఏదో చిన్న లోయ లాంటిది అనమాట. వాటర్ గట్ట ఏం లేవు, కానీ అక్కడైతే ఇంకా కిందకు ఉంది లోయ. చూడండి, చాలా మంది ఇక్కడ ఆగి ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఇప్పుడు మనం టనల్లోకి వెళ్తున్నాం, కొండ మధ్యలోకి. ఇక్కడ దుబాయ్ వచ్చిన తర్వాత వాటర్ టనల్లోకి వెళ్ళాం, ఇలా కొండల మధ్యలోకి వెళ్ళాం, రోడ్డు కింద రోడ్లోకి వెళ్ళాం. ఒక 200 మీటర్స్ వరకు ఉంది ఈ టనల్. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేసాం. ఇక కంప్లీట్ కొండల మధ్యలో ఉన్నాం అన్నమాట మనం, చుట్టూ కొండలే. బేసిక్గా మీకు ఈ యూఏఈ అంటే మీకే కాదు, నాకు కూడా ఒక ఎడారి దేశం కదా, ఇక్కడ వాటర్ అవి ఉండవేమో అనుకున్నాను. కానీ ఇక్కడ నేను ఒకటి చూసి సర్ప్రైజ్ అయ్యా. చూడండి, ఇక్కడ రిజర్వాయర్ ఉందన్నమాట. ఇక్కడేమో ఇదేమో డ్యాము. మనం ఇప్పుడు ఒక డ్యామ్ మీద ఉన్నాం, చూపిస్తాను చూడండి డ్యాము. ఇదిగోండి, ఇది ఒక డ్యాము. ఈ డ్యామ్ పేరు వచ్చి అల్ రఫీసా డ్యాము.
అక్కడేమో మొత్తం బోటింగ్ చేస్తున్నారు అనమాట. కొండలు మధ్యలో ఒక డ్యాము, ఆ డ్యామ్ మధ్యలో బోటింగ్ చేస్తున్నారు. భలే ఉంది చూడడానికి. అయితే చుట్టూ కూడా కొండలు అనమాట. మీకు ఇదిగోండి మొత్తం కొండలు, ఆ కొండల మధ్యలో వాటర్. అల్ రఫీషా డ్యామ్. మనం ఇప్పుడు ఒక కొండ పైకి వచ్చామన్నమాట. చాలా హైట్ వచ్చాం. ఇక్కడ నుంచి కింద వ్యూ చూడండి. వాళ్ళకి ఎలా కనిపిస్తుందో ఏమో కానీ టీవీలో చూడండి మాయా, టీవీలో చూస్తే మీకు ఈ అందాలన్నీ కనిపిస్తాయి క్లియర్గా. అక్కడ కనిపించేవన్నీ కూడా మీకు అవి కరెంట్, ఇక్కడ దాకా కరెంట్ వైర్లు లాగారనమాట కొండ పైకి. నెక్స్ట్ ఆ కింద మొత్తం కూడా ఏదో సిటీ చివరి వరకు. ఇంకోటి ఆ చివరి కనిపిస్తుంది చూసారా మీకు, బీచ్. ఇదిగోండి అదంతా కూడా మీకు బీచ్. బీచ్ పక్కనే ఇలా ఎంత పెద్ద పెద్ద కొండలు అన్నమాట. వేరే లెవెల్. మనం ఇప్పుడు ఇలా పైకి వచ్చాం. ఈ పైకి మొత్తం ఎంత కింద అనుకుంటున్నారు. ఇదిగోండి ఆ కింద నుంచి మొత్తం పైకి వచ్చాం అనమాట. కింద రోడ్లు కనిపిస్తున్నాయి మీకు. అదిగోండి అక్కడ. వా, ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడేమో కొండలు, ఆ పక్కనేమో ఇల్లు, ఆ పక్కన చూసుకుంటేనేమో బీచ్. ఆ బీచ్ లోపల పడవలు వెళ్ళడం, ఫుల్ గాలి, ఎంత చల్లగా ఉందో ఇక్కడైతే. టీవీలో చూడండి మా, టీవీలో చూడండి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. దాని షేప్ ఏమో స్పేస్ షిప్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉందన్నమాట. మా బుడ్డది, ఈ బుడ్డది ఉందో చూసారా, అసలు మామూలు కాదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? బైక్ కలర్స్ చెప్పుదా నాకు. బైక్ కలర్స్ చెప్పవా? అక్కడ ఏమేమి బైక్స్ ఉన్నాయో కలర్స్ చెప్పు. అదే బైక్? ఇది ఎల్లోనా? అంటే అది చూసి చెప్పేస్తుంది. ఇదే బైక్ గ్రీన్ బైక్. గ్రీన్ బైక్. గట్టిగా. బ్లాక్ బైక్. ఇది రెడ్ బైక్. ఓకే, అదే కలరు బ్లాక్. అది ఓకే. నెక్స్ట్ ఎల్లో బైక్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లా ఉందన్నమాట. ఎక్కు ఎక్కు ఎక్కు. సూపర్. ఓపెనా? ఇలా చారీ బల్లలు కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి. దా రా, స్లో స్లో. మళ్ళీ నువ్వు ఎక్కాలి ఈసారి. ఓరే చేసేస్తుందిరా. లాస్ట్ ఇంకా అయిపోయింది దీంతో. ఓకేనా? వెళ్ళిపోవాలి ఇంక మనం. దా కమాన్ దా. వెళ్ళిపోవాలని లేట్ చేస్తుంది. దా దా దా. చలో లెట్స్ గో. రే నాన్న తిడతారా మళ్ళీ, లేట్ చేసేస్తుంది. దా సే అందదమ్మా నీకు. దా వెళ్ళిపోదాం, దా వెళ్ళిపోదాం, దా. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఎవరు స్పీడ్గా వెళ్తారో. నాకు యూఏఈలో ఉన్నట్లేదు, మన అరకులో ఉన్నట్టుంది. ఎందుకంటే యూఏఈలో వాటర్ ఫాల్. ఇదిగోండి వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ యూఏఈలో. ఇక్కడ కోర్ఫకాన్ అనే ఏరియాలో ఇలాగా ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనమాట. న్యాచురల్గా వచ్చింది కాదు, వీళ్ళే పైనుంచి వాటర్ పంపిస్తున్నారు. కానీ రియల్ వాటర్ ఫాల్ లా ఉందన్నమాట చూడడానికి. ఇక్కడికి వస్తున్నాయి డ్రాప్స్. చాలా బాగుంది. అసలు ఎలారా పెట్టాడు ఇంత పెద్ద వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ పడి మోటార్ల ద్వారా మళ్ళీ పైకి వెళ్ళి చేస్తాడు. మళ్ళీ వెళ్ళి పైకి అలాగ వస్తాయి అనుకుంటా, రొటేషన్ అలాగా. కానీ వాటర్ ఫాల్ లో దిగడానికి అడ్డం పెట్టేశారు. ఏం లేవు ఇక్కడ. అదే ఆనందించడం. అదే ఇండియా అయితే దూకేసేవాళ్ళు ఈ వాడికి. దీని పేరు యాంఫీ థియేటర్ అంట. చూడడానికి ఎలా ఉందంటే గ్లాడియేటర్ సినిమాలో వారు జరుగుద్ది చూడండి, అలా ఉందన్నమాట. ఇది కట్టిందే పాతదేం కాదు నాకు తెలిసి, ఈ మధ్యనే కట్టుంటారు. కొన్ని పిల్లర్స్ పైన ఏమో అది వేసారు, కొన్ని పిల్లర్స్ కి లేవు. ఇక్కడేమో షోస్ జరుగుతాయంట, చిన్న చిన్న షోస్ అయ్యి వేస్తూ ఉంటారంట. ఇదంతా జనాలు కూర్చొని వ్యూయింగ్ స్పాట్. దీని పక్కనే ఒక స్టేడియం కూడా ఉంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు, బట్ అది ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చుని నాకు తెలిసి దీని లోపల థియేటర్ పైన ఏదో ఉంది చూడండి. అక్కడ షోలు జరిగితే అక్కడ కూర్చుని చూస్తారు. యుద్ధాలు జరిగినప్పుడు అందరు కూర్చుని ఎంకరేజ్ చేస్తారు కదా. గ్రౌండ్ లో చుట్టూ ఆడియన్స్ ప్లేస్ అలా ఉందన్నమాట ఇది. దీని ప్రొనౌన్సియేషన్ చెప్పండి మీరు. లమాసత్ దిమిస్కియా. దిమిస్కియా ఆ క్యాఫ్టేరియా అట. ఏమన్నా షవర్మా ఏమైనా తీసుకుందామని వచ్చాం. కునాఫా ఫస్ట్ టైం యూఏ వచ్చిన తర్వాత కునాఫా ట్రై చేస్తున్నాను. కునాఫా చీజు, కునాఫా క్రీము టేస్ట్ చూద్దాం రెండు ఎలా ఉన్నాయి అనేది. ఒరిజినల్ ఎక్కడైతే ఈ కునాఫా తయారైందో
అక్కడే టేస్ట్ చూద్దాం. ఫస్ట్ క్రీమ్ టేస్ట్ చూద్దాం. కునాఫా క్రీమ్ ఎప్పుడు ఇండియాలోనే తిన్నాను, ఫస్ట్ టైం యూఏఈలో తింటున్నా. కంప్లీట్ డిఫరెంట్. కంప్లీట్. ఇది వచ్చేసరికి చీజు, ఇది వేడిగా ఉంది, ఇది కొంచెం చల్లగా ఉంది. ఏమో ఇది తినడం కొంచెం కష్టమే. చీజ్ చూడండి. ఓడి అమ్మ రే ఎంత సాగిందో. చీజ్తో టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉంది. రెండు కూడా భలే ఉన్నాయి. కునాఫా తినేస్తున్నా నేను. వచ్చినప్పుడు నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాం కదా. ఫైనల్లీ ట్రై చేయి. ఇది వచ్చేసరికి క్రీమ్ ట్రై చేయి ఫస్ట్. క్రీమ్ మన దగ్గర దొరికేదే కదా ఇది. రెండూ ఉంటాయి మన దగ్గర. క్రీమ్ చాలా బాగుంది లోపల, కానీ కొంచెం వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. క్రీమ్ చల్లగానే ఉంది. ఇది చీజు, ఇది ట్రై చేయి. చీజా? నచ్చలేదా నీకు? చీజ్ నచ్చలేదు, క్రీమ్ బాగుందా? కునాఫా మనం ఫిరాజ్ స్వీట్స్లో ట్రై చేసాం. ఇది దుబాయ్లో కూడా ఉందంట, చాలా ఫేమస్ అంట స్వీట్స్కి, ఎస్పెషల్లీ కునాఫాకి కూడా. మేము ఒక రోడ్లోకి వచ్చాం. ఆ రోడ్లో చూడండి సాంబ్రాన్ పొగలాగా ఊదేసారు. అందులో ఊదంటే ఊదేయడం కదా, అది స్మెల్ వస్తుంది అనమాట. దాంతో మనం ఇప్పుడు అఫీషియల్గా ఒమన్లో ఉన్నాం అనమాట. వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్, అసలు ఏమీ లేకుండా బై రోడ్డు. ఇది అల్మహా అనేది ఇది ఒమన్లో పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ ఎంత కాస్ట్ ఉందో చూద్దాం. 0.229 ప్రైజ్. ఇక్కడ కరెన్సీ 0.229. ఒక్క రూపాయి కూడా కాదు లీటర్ వీళ్ళకి, వీళ్ళ డబ్బుల్లో. అంటే మన ఇండియా ఒక రియల్ వచ్చేసరికి మన ఇండియాలో దగ్గర 100 రూపాయలు అన్నాడు మరి వలీగాడు. 100 రూపాయలేనా? నెట్ చేస్తే అది పడిపోద్దంట కదరా. నెట్ ఆన్ చేయలేం కదా. ఆయన అన్నారు, మురళి గారు అన్నారు 100 రూపాయలు అరౌండ్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? క్యాల్కులేషన్ చేయలేకపోతున్నాను, అదే అర్థం కావట్లేదు ఇది ఎలా చేయాలి. అంటే ఇక్కడ యూఏఈ కరెన్సీ అవన్నీ మిక్స్ చేసి కొడితే 58 రూపాయలు పడుతుంది ఇక్కడ ఒక్క లీటర్ మన ఇండియన్ రూపీస్లో. అక్కడది ఎంత పడింది? అక్కడిది 63, 67 మధ్యలో పడింది, సరే గుర్తులేదు. ఇది ఇంకా తక్కువ ఒమన్లో. ఇక్కడ ఒమన్లో మనం ఒక ప్లేస్లో ఆగాము. ఇది మన ఊరి పొలాలు చూసినట్టుంది అనమాట. ఇదిగోండి ఎంత ప్యూర్ ఉన్నాయి చూడండి. ఈ వాటర్ ఇలాగా గొట్టాల ద్వారా పొలంలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇదిగోండి ఇలా వెళ్ళిపోతున్నాయి. చెట్టుకి ఏ చెట్టుకి కావాలితే ఆ చెట్టుకి వెళ్ళిపోతాయి అనమాట. మన పామాయిల్ చెట్లు ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి ఖర్జూరం చెట్లు. ఇవన్నీ ఖర్జూరం చెట్లు. మామిడికాయ చెట్టు, రే మామిడికాయ చెట్టు ఉంటాయేమో నాకు తెలిసి. మా వాళ్ళందరికీ ఇండియాలో ఉన్నట్టుందంట ఇందులోకి వస్తే. నాకు అలాగే ఉంది, ఇండియా వచ్చేసినట్టే ఉందండి ఫీలింగ్. ఈ మామిడికాయ చెట్లు, ఈ ఖర్జూరం చెట్లు, పాములు ఉంటాయేమో చూసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి అరటి చెట్లు కూడా ఉన్నాయి. అదిగోండి అక్కడేమో బొబ్బాస్కాయ చెట్టు కూడా ఉంది దూరంగా. అన్ని చెట్లు. ఇదిగోండి ఇదేమో బత్తాకాయ చెట్టు. అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. బెల్లే ఉంది. జస్ట్ మనం ఒమన్ స్టార్టింగ్ లోనే ఉన్నాం అనమాట. ఈ షార్జా దాటుకుని వచ్చాము. వచ్చేసరికి మొత్తం వైబ్ అంతా నాకు ఇండియా వైబ్ వస్తుంది. ఇండియాలో ఉన్నట్టే ఉందన్నమాట. ఆ దూరంగా మేకలు అరుస్తున్నాయి. ఇక్కడ మేకలు కూడా పెంచుకుంటున్నారు. మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఆ మేకలు. లోపలికి వెళ్ళిపోయినాయిరా. వీళ్ళంతా ఫార్మర్స్. ఈ మంచం చూడండి ఎలా ఉందో. ఈ మంచం మీద పడుకుంటారు అనుకుంటా. బొంతలు అక్కడ ఎండబెట్టారు, ఎండకి వేసారు నాకు తెలిసి. అవి వేసుకుని మంచాల మీద పడుకుని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు. వేరే కంట్రీ వాళ్ళు, ఎక్కడ వాళ్ళు కాదు వీళ్ళంతా. బెడ్ బగ్స్ ఉన్నాయంట, అందుకనే ఇలా ఎండబెట్టుకున్నారు. బయట ఎండలో వేసారు. లోపల ఇదిగోండి పొగ కూడా రెడీ చేసుకుంటున్నారు. సాంబ్రాని వేసుకుంటారు అంటే లోపల మీరు నీట్గా స్మెల్ రావడానికి. బంగ్లాదేశ్. వరదలు వస్తే ఇవన్నీ నిండిపోతాయంట. అక్కడ చూడండి మేకలు ఇవన్నీ. అక్కడ డ్యామ్ ఉందన్నమాట. వర్షం వస్తే ఇది మొత్తం నిండిపోయి కొన్నిసార్లు రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేస్తాయంట. ఇప్పుడు నేను ఒమన్లో ఉన్నాను, ఇప్పుడు యూఏఈలో ఉన్నాను. ఒమన్లో ఉన్నాను, యూఏఈలో ఉన్నాను. వచ్చారా యూఏఈ? వచ్చాయి. పాస్పోర్ట్ లేదంతా వస్తారు, వీసా లేదంతా. మళ్ళీ ఒమన్ వెళ్ళిపో. ఒమన్ వెళ్ళిపో. మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వెళ్ళిపో. అరే అన్నిసార్లు తిరిగామని చెప్పుకోవచ్చు రా ఒమన్ నుంచి. నేను కూడా ఇది 1 2 యూఏఈ. ఒమన్ యూఏఈ ఎన్నిసార్లు తిరిగేసానంటే బోర్ కొట్టేసింది నాకు. మీకు ఈ ఎదరికి వెళ్తే మీకు యూఏఈ ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి. ఒమన్, ఇదంతా ఒమన్, యూఏఈ.
మా పాప చూడండి మధ్యలో నిలబడింది. యూఏఈలోని లేదు, నేను కూడా అలాగే ఉన్నాను. నేను యూఏఈలోని లేను. ఇలా ఉండాలి. ఒక కాలు ఉమెన్, ఒక కాలు ఉమెన్, ఒక కాలు యూఏఈలో ఉంది నాకు ఇప్పుడు. ఆల్రెడీ ఒక 50 కార్లు వెళ్ళి ఇంకా వస్తున్నాయి కార్లు. బాలకృష్ణ పాత సినిమాల్లో సుమోలు వేసుకెళ్తారు చూడండి, అలా వెళ్ళి జువ్ 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 అని. అయ్యి బాబోయ్ ఏంటి ఏంటి ఎంతమంది వస్తున్నారు, ఏమన్నా ఫంక్షన్ అని అడిగితే అవునన్నారు. బాలకృష్ణ సినిమాలో కార్లు ఉన్నట్టు చూడండి ఎన్ని కార్లు వస్తున్నాయో. మళ్ళీ మలయాళీస్ అందరూని ఫంక్షన్ అంట. రే ఎంతమంది ఉన్నారేంట్రా మీరు. నిజంగా పాతకాలపు ఫ్యాక్షన్ సినిమాల్లో ఉంటాయి చూడండి, కొండల మధ్యలో సుమోలు జుమ్ 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 రావడం అలాగే ఉంది మూమెంట్. వీళ్ళైతే బయటికి సినిమాలో బయటకు వచ్చినట్టు వచ్చారు వీళ్ళు రౌడీలాగా. ఇక్కడ ఒక ప్లేస్ లాగాం. ఈ మట్టి గుహ చూడండి, చిన్న గుహ ఉంది లోపలికి వెళ్దాం. ఇదంతా కూడా ఇసుకవి. వీడి అమ్మ ఏది పడిందా రాళ్ళు చూడండి పైన. ఏమైనా కింద చిన్న రసన కింద అయినా ఏదో రాయి నెత్తిపేద పడుతుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదేంటి వస్తుందారా? ఓ సిమెంట్ లాగా చాలా గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది. ఇదేమి ఇసుకలా లేదు, సిమెంట్లా ఉందన్నమాట, గట్టిగా రాయిలాగా. హాయ్ మా వ్లాగర్ ఆఫ్ ది ఇయర్. పేరు మార్చేసాం కదా నీ ఛానల్ పేరు, దుబాయ్ సిస్టర్స్. మనం దుబాయ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. యూఏఈ అంటే చూసారా ఇంత కొండలు, ఇక్కడ కూడా పల్లెటూర్లు లాంటి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ స్లోప్ చూడండి ఎంత ఉందో, కొండల మధ్యలో ఆఫ్ రోడింగ్ ఆర్ వాట్. వీళ్ళు మడ్ బైకర్స్, వీళ్ళు బైక్ చూడండి ఎలా ఉందో వీళ్ళది. ఇలా ఇదే కదా ఆ స్కై చూడండి ఎలా పడుతుందో, సన్సెట్ భలే ఉంది. ఏదో ఒక చీకట్లో నుంచి ఆ వెళ్తుంటుంది చూసారా, భలే ఉంది. ఫైనల్లీ ఇంకా మంచి రోడ్డు అనుకున్నాం కానీ చూడండి ఎలా ఉందో. టీవీలో పెట్టుకుని చూడండి మా ఈ అందాలు మీకు కూడా కనిపిస్తాయి. ఫోన్లోకి పెడితే లైట్గా చిన్నగా కనిపించచ్చు, టీవీలో అయితే బాగా కనిపిస్తుంది. ఎన్ని కార్లు వస్తున్నాయో కింద నుంచి, అక్కడ నుండి ఆ సన్ను పడి ఆ కొండలన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇటుపక్క మళ్ళీ సన్ లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది ప్లేస్ మాత్రం. మీరు ఎప్పుడన్నా దుబాయ్, అబుదాబి, యూఏఈ వస్తే ఖోర్ఫకన్, మాడా అనే ఏరియా ఒకటి ఉంది ఒమన్ దగ్గర. ఈ 2 ఏరియాలు మాత్రం పక్కా రండి. ఇలా ఒక వే ఉంది శ్రీష్ పార్క్ నుంచి ఒమన్. ఈ రోడ్లో వెళ్ళిపోతే ఓకే, అలా వస్తే మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వాడీ సీస్ న్యాచురల్ ట్రైల్ అని ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి 1.8 కిలోమీటర్లు ఉంది, అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ ఉంది. ఇందులో మనకి ద ఫలజ్ అని, ద ఓల్డ్ విలేజ్ అని, డేట్స్ పాము, ద ఫార్మ్స్, బయోడైవర్సిటీ ఇలా ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. దానికి దారి ఇటు పక్కకి ఒకసారి వెళ్ళి చూద్దాం ఏం కనిపిస్తున్నాయి అని. మనకి ఇలాగ స్టెప్స్ ఉన్నాయి అనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు పైకి. ఇందాక మనం అక్కడ చిన్న గృహలా చూసాం కదా, అక్కడైతే రాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. దాని పక్క నుంచి స్టెప్స్. ఈ పక్కన చూడండి మామిడికాయ చెట్టా, సపోటా చెట్టు. చాలా పైకి ఉంది చాలా పైకి ఉంది కదా. ఇక్కడ ఏదో ఉంది కిందకి, వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఓ ఇక్కడ ఏదో చిన్న గృహలా ఉంది. ఒరే భయం వేస్తుంది నాకు వెళ్ళాలంటే. ఏదో ఉంది, లోపలికి వెళ్దాం. లోపలికి ఇంకా దారి ఉందిరా, ఇక్కడ లోపలికి ఉంది. ఒరే భయం వేస్తుందిరా, కానీ ఇక్కడ చాలా దూరం ఉంది. అయ్యా వెళ్తున్నాం లోపలికి. చీకటి గృహలాగా ఉంది, ఏముంటుందో తెలీదు. మేమైతే వెళ్ళిపోతున్నాం. అయ్యా భయం వేస్తుంది. ఇక్కడ ఏదో వెలుతురు కనబడుతుంది, వెలుతురు ఏదో కనిపిస్తుంది. కనబడింది నాకు, ఏదో కనబడింది. వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉంది. ఫైనల్లీ వచ్చేసాం. లెట్స్ గో ఫైనల్లీ. ఒరే ఇంకా లోపలికి ఉందిరా,
వెళ్ళాలంటావా? ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కితే ఏంటి ఏదో విలేజ్ లా ఉంది. ఓ ఇక్కడికి విలేజ్ వచ్చాము, ఇక్కడ చిన్న విలేజ్ లా ఉంది కొండపైన. రే ఇక్కడ ఎవరో మనుషులు కూడా ఉంటున్నారు రా, మనోళ్ళే రా. లుంగీలు ఉన్నాయి ఇక్కడ, ఇగో లుంగీలు మన ఇండియా వాళ్ళే ఉండేవాళ్ళు పైన. విలేజ్. రే జాగ్రత్త నాన్న. అమ్మా ఈ బాబాయ్ అమ్మా, ఇక్కడ పైన మేకలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫెన్సింగ్ వేసారు, అంటే మేకలు రాకుండా ఫెన్సింగ్ వేసారు. మనం అయితే ఇలా వెళ్ళిపోవచ్చు అంటే పైనుంచి. ఇక్కడ కూడా ఉన్నాయి మేకలు. కొంచెం పెద్దగా అవ్వండి, కోసుకుని తినేస్తా. తెలుసా, ఈడెవడో వేసుకుని వచ్చేద్దరు మనం లేసేయడానికి వస్తున్నాడు. ఫుడ్ తిందామని చెప్పేసి ఒక ప్లేస్లో ఆగాము. సో ఇక్కడ ఏదో డిన్నర్ లాగా లైట్గా తిందామని చెప్పేసి ఆగాము. అల్లవి అంట ప్లేసు. ఇక్కడ ఇలాగా చాలా షాపులు కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ వెహికల్ చూడండి భలే ఉంది, కారు దగ్గరికి వెళ్ళి చూద్దాం. స్లింగ్ షాట్ అని రాసి ఉంది దీని మీద చూడండి. ముందు 2 టైర్లు, 2 సీట్లు, వెనక వచ్చేసరికి సింగిల్ టైరే. టైర్ చూడండి ఎంత ఉందో, పెద్ద టైరు. భలే ఉందరా బండి మాత్రం, ఎప్పుడు చూడలేదు అలాంటిది. గేర్లు ఉన్నాయి, హ్యాండ్ బ్రేకు. ఇది చీజ్ అండ్ ఎగ్ పరోటా అంట. చూడండి ఎలా ఉందో. అరే ఇది ఎలా ఉంది అనుకుంటున్నాం మనం డిఎల్ఎఫ్లో కొత్త పరోటా దగ్గర పాల్ పరోటా అలా ఉంది. స్మెల్ కూడా అలాగే వస్తుంది. టేక్ దిస్ స్మాల్, కానీ వేడి వేడిగా ఉంది, కాలిపోద్దేమో. టేస్ట్ చూద్దాం. ఊదేని ఇప్పుడు దాకా వేడిగా ఉంటే ఇంకా నాకు నా కర్మ ఏం చేయడం. వేడిగానే ఉంది, కాలిపోయింది. ఇందులో పరోటా, ఎగ్గు, లోపల చీజ్ కూడా ఉందన్నమాట. కొత్తగా ఉంది ఐటమ్. ఇది అరబిక్ ఫేమస్ స్వీట్ లుకేమత్. చూడడానికి మనకి గులాబ్ జామ్లా ఉంది, కానీ గులాబ్ జామ్ కాదు. పైన డేట్ సిరప్ వేసి ఇచ్చారు. టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. ఇది పైన డేట్ సిరప్, గులాబ్ జామ్ అని అనుకున్నాను, కానీ దీని పేరు లుకేమత్ అంట. లుకేమత్. ఓకే, నాకైతే గులాబ్ జామ్ లాగే కనబడుతుంది. ఎలా ఉంది అనుకుంటున్నాం. నన్ను చిన్నప్పుడు నల్ల స్వీట్ అని ఉండే చూడు, కాలాజామున్ లాగా లోపలేమో బ్రౌన్, బయటేమో బ్లాక్. సేమ్ అదే టేస్ట్ వచ్చింది. పాకంది. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయామా. నాకు తెలిసి దుబాయ్లో ఈ టైప్ ఆఫ్ ఎవరు చూపించుండ్రు. మీ ఫ్యామిలీ గ్రూప్లో గట్రా షేర్ చేయండి, చాలా బాగుంది. ఎప్పుడన్నా వస్తే ఇటు కూడా వెళ్ళి చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.